సంగతులన్నీ ముఖ్యంగా జరగబోతున్న ఎలక్షన్ రోజు ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రభు అనుగ్రహించాలి అని ఈ పూజ బలిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ఆగమన కాలంలో 3వ ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాం. ఈ 3వ ఆదివారానికి ప్రత్యేకమైనటువంటి గుర్తుంది. ఆ గుర్తు ఏంటి అనంటే అది గులాబీ కలర్ వస్త్రం. అదేవిధముగా మనం చూస్తే క్రొవ్వొత్తుల్లో కూడా 3 ఒక రకంగా, ఒకటి మాత్రం వేరొక రకంగా ఉన్నది. ఆ గులాబీ కలర్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ రోజున తిరుసభ మనకి అందిస్తున్నటువంటి సందేశం ఏంటంటే దీనినే గౌదాతే సండే అని అంటాం. అంటే ఆనందించే ఆదివారం. అందుకే ప్రతి సంవత్సరం ఆగమన కాలంలో వస్తున్న 3వ ఆదివారానికి ఆనందకరమైనటువంటి ఆదివారం అని గుర్తు. ఎందుకు ఆనందించాలి అని అంటే క్రీస్తు ప్రభు రాబోతున్నాడు అని ఆనందించాలని ఈరోజు వాక్యం మనకి తెలియజేస్తూ ఉండగా, ఎలాగైతే ఆ ఆనందానికి గుర్తుగా ఈ క్రొవ్వొత్తుని ఈరోజు వెలిగించబోతున్నామో, గొప్ప దేవుడు మనందరి జీవితాల్లో కూడా ఆ ఆనందాన్ని మనకు అనుగ్రహించాలని, ఆ క్రీస్తు ప్రభు జన్మించబోతున్న ఆ గొప్ప ఆనందం మనందరి జీవితాల్లో ఉండాలి అని, ఆ ఆనందంతోనే చివరి వరకు నిలబడాలని పూజ బలిలో ప్రార్థన చేస్తాం. సహోదరి సహోదరులారా, తాను సృజించిన ఈ నీటిని దయతో ఆశీర్వదింపమని సర్వేశ్వరుని మనవి చేయటము, తీర్థమును ప్రోక్షించుట మన జ్ఞాన స్నానమును జ్ఞాపకపరచుచున్నది. మనకు ప్రసాదింపబడిన పవిత్రాత్మ ద్వారా విశ్వాసపాత్రముగా జీవింప దేవుడు మనకు సహాయపడునుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమిప్పుడు మహా అద్భుతమైన మా రక్షణమును జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాము. మా నిమిత్తమైన ఈ జలమును దయతో ఆశీర్వదింపము. నీ వరప్రసాదము వలన అది భూమికి సారమనిచ్చుచున్నది. మా శారీరక మాలిన్యమును కడిగి మాకు శుభ్రతను దయచేయుచున్నది. నీటిని నీ సేవా సాధనముగా కరుణతో సృజించితివి. దాని ద్వారా నీ ప్రజల దాస్యమును బాపితివి, వారి దాహమును తీర్చితివి. దాని వలన నీవు మానవునితో చేయనున్న నూతన నిబంధనమును ప్రవక్తలు బోధించిరి. యోర్దాను నదిలో స్నానము పొందిన క్రీస్తు ద్వారా పతనమైన మా మానవ స్వభావమును నూతన జన్మనస్కు జ్ఞాన స్నానముతో నీవు పునరుద్ధరించితివి. కావున ఈ జలము మేము పొందిన జ్ఞాన స్నానముకు సూచనగా నుండునుగాక. ఈ పాస్కోత్సవ సందర్భమున జ్ఞాన స్నానము పొందిన మా సోదరి సోదరుల ఆనందములో మేము భాగస్థులు మగనట్లు నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీటి నిస్సారమును పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలుపుమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితివి. కావున ప్రభు ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపము. ప్రభు, ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలములందెల్లా పిశాచపు తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ నివసించుచు మమ్ము కాపాడును గాక. వీటినన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా రక్షకుని జన్మదినమును జరుపుకొను నిమిత్తము మేము మిక్కిలి సంతసముతో నిరీక్షించుటను నీవు చూచుచున్నావు. ఆ ఘనమైన రక్షణానందమును ఆస్వాదించి ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహముతో చేసుకుని మాకు సాయపడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పూజ బలిని దేవుడు చేసిన మేరల కృతజ్ఞతలు చెల్లిస్తూ లకమల్ల మొదటి పట్టణము. మమ్ము కాపాడుటకు దేవుడు వచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం మరియు 10వ వచనం వరకు. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనం వరకు. ఎండిన ఎడారి సంతోషించునుగాక, మారుభూమి ప్రమోదం చెంది పుష్పించునుగాక, ఆది జాజిపూలు పూయునుగాక, సంతోషముతో పాటలు పాడునుగాక. అది లాబనోను వలె వైభవముగా అలరారును, కర్మేలు షారోను మండలముల వలె సారవంతమగును. ఎల్లరూ ప్రభు వైభవమును గాంతురు, మన దేవుని తేజస్సును జూతురు. అలసిపోయిన హస్తములను బలపరుపుడు, గడగడ వణుకు మోకాళ్ళకు సంతవనెండు. మీరు ధైర్యం తెచ్చుకొనుడు, భయపడకుడు. శత్రువులకు ప్రతీకారం చేయుటకు, విరోధులను శిక్షించు మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహం చెందిన వారితో నుడుపుడు. అప్పుడు గ్రుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడివలే గంతులు వేయుదురు, మూగవారు సంతనముతో కేకలు వేదురు. మరు భూమిలో ఏరులు పారును. ఆయన రక్షించిన వారు ఇంటికి తిరిగి వత్తురు. ఉల్లాసముతో పాటలు పాడుతూ మహా ఆనందంతో సియోనును చేరుకొందురు. వారు సంతోషముతో ప్రమోదముతో వత్తురు. వారు దుఃఖ విషాదములెల్లా తొలగిపోవును. ఇది ప్రభువు వాక్కు.
ఉండుడు, ధైర్యముతో ఉండుడు. ప్రభువు ఇచ్చిన దినము సమీపించినది. పునీత యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. పునీత యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. సహోదరులారా, ప్రభు ఇచ్చినంత వరకు ఓపిక పట్టుడు. ఫలము నందిలి ఇలువైన పంట కొరకు రైతు ఎట్టు ఓపిక పట్టునో గమనింపుడు. తొలకరి వర్షము కడపటి వర్షము సమకూరు వరకు రైతు ఓపికతో ఉండి ఆ ఇలువైన పంట కొరకు వెదురు చూచుచున్నాడు కదా. కాబట్టి మీరు కూడా ఓపికతో ఉండవలెను. ప్రభు ఇచ్చిన దినము సమీపించినది కనుక ధైర్యముతో ఉండుడు. సహోదరులారా, మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చెయ్యరాదు. అప్పుడు దేవుడు మిమ్ము తీర్పునకు గురి చేయుడు. తీర్పరి ద్వారము కడనే ఉన్నాడు, లోన ప్రవేశింపనున్నాడు. సహోదరులారా, ప్రభు నామమును పలికిన ప్రవర్తనలను సమర్పింపుడు. కష్టములలో సమానమైనవే ఎరుగుటకు వారిని ఉదాహరణముగా గైకొనుడు. ఇది ప్రభుని వాకు. సర్వేశ్వరునికి వందనములు. పాట 350. అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది. హల్లెలూయా 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 హల్లెలూయా. అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 2వ వచనం నుంచి 11వ వచనం వరకు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 2 నుంచి 11 వరకు. ఆ కాలములో చెరసాల్లో ఉన్న యోహాను క్రీస్తు కార్యకలాపముల గూర్చి విని శిష్యులను ఆయన వద్దకు పంపెను. రాబోవాడవు నీవా, లేక మేము మరొకని కొరకు ఎదురు చూడవలెనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి. వారితో యేసు, పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. గురుడివారు దృష్టిని పొందుచున్నారు, కృంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మృతులు పునరుత్థానులగుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నన్ను ఆటంకముగా భావింపని వాడు ధన్యుడు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆ శిష్యులు తిరిగిపోయిన పిదప యేసు యోహానును గూర్చి జనసమూహముతో, మీరు ఏమి చూడవలెనని ఎడారికి పోయితిరి? గాలికి కదలాడు రెల్లునా? మరేమి చూడబోయితిరి? మృదు వస్త్రములు ధరించిన మనుష్యుడినా? మృదు వస్త్రములు ధరించిన వారు రాజభవనములలో ఉందురు గదా. మరి ఎందులకు పోయితిరి? ప్రవక్తను చూచుటక? అవును, ప్రవక్త కంటే గొప్పవాడిని అని నేను మీతో చెప్పుచున్నాను. ఇతనిని గురించి, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును అని వ్రాయబడినది. మానవులందరిలో బప్తిస్మ యోహాను కంటే అధికుడగు వాడు ఎవడును పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువైన వాడు అతని కంటే గొప్పవాడు. ఇది క్రీస్తుని సువిశేషము. స్థితిగా ఉండుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah.
యేసువా వందనం, యేసువా స్తోత్రం. రెండు చేతుల పైకి లేపి చెప్పండి. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. బాలయేసువా వందనం, బాలయేసువా స్తోత్రం. నా యేసయ్య వందనం, నా యేసయ్య స్తోత్రం. రక్షకుడా వందనం, నా రక్షకుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎడారిని కొలనుగా మారుస్తానంటివి, ఎండిన నేలలో నదులు ప్రవహిస్తాను అంటివి. ఎడారిని కొలనుగా మారుస్తానంటివి, ఎండిన నేలలో నదులు ప్రవహిస్తాను అంటివి. కురిపించుమా తొలకరి వర్షం, కృమ్మరించుమా కడవరి వర్షం. కురిపించుమా తొలకరి వర్షం, కృమ్మరించుమా కడవరి వర్షం. ఎడారిని కొలనుగా మారుస్తానంటివి, ఎండిన నేలలో నదులు ప్రవహిస్తాను అంటివి. ఎడారిని కొలనుగా మారుస్తానంటివి, ఎండిన నేలలో నదులు ప్రవహిస్తాను అంటివి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? అందరూ ఎలక్షన్ మూడ్లో ఉన్నట్టున్నారు. సో త్వరగా ముగిస్తాం. ఎందుకనంటే ఇక్కడ ఉన్నా కూడా ఆలోచన అంతా స్కూల్లోనే తిరుగుతుంటుంది అనమాట. ఓటు అయిపోయే దగ్గర మీ నాయకుడి దగ్గర తిరుగుతుంటుంది కాబట్టి త్వరగా ముగిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చర్చ్ పండుగ కూడా లేనంత ఉత్సాహం ఎలక్షన్లో చూడవచ్చు అనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ పండుగకి లేనటువంటి ఆనందం, ఉత్సాహం, ఆరాటం, ఇంకేంటి సంతోషం, ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకవేళ మీరు మీ నాయకుడే రావాలని ప్రార్థన చేస్తున్నట్లయితే నేను ఒక చిన్న సలహా ఇస్తా. మీ నాయకుడే రావాలని ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ రాలేదనుకో దేవుడి మీద కోపం వస్తుంది. సో ఎందుకు ఆ బాధలన్నీ? నువ్వేమని ప్రార్థన చేయంటే, ప్రభువా నీ చిత్తం జరగని అని ప్రార్థన చేయండి. ఏ నాయకుడు కావాలో దేవుడు ఎలక్ట్ చేసుకుంటాడు, అప్పుడు దేవుడు చూసుకుంటాడు. కనుక మా నాయకుడే కావాలి అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు కొద్దిగా ఒకవేళ రాలేదు అని అంటే, ఎందుకంటే కొన్ని ఓటమి అనేది విజయం అనేది కామన్, జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కసారి నువ్వు అనుకున్నది జరగకపోతే ఒక్కొక్కసారి దేవునికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. నువ్వు ప్రార్థించింది జరగలేదు అని, నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని కొంచెం దూరం అయ్యే ప్రమాదం, ప్రార్థనకి దూరం అయ్యే ప్రమాదం ఉంది. కనుక ఇలాంటి ప్రమాదం నుంచి బయటపడమని దేవుడు ఈరోజు మొదటి ప్రమాద హెచ్చరిక మీ అందరికీ జారీ చేస్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను చెప్పినట్లుగా ఆగమన కాలంలో ఏ ఆదివారం? ఈరోజు 3వ ఆదివారం. దీనినే గౌదాతే సండే అంటే ఆనందకరమైనటువంటిది, ఆ ఆనందకరమైన ఆదివారం, సంతోషించే ఆదివారం. ఎందుకనంటే మొదటి ఆదివారం నుంచి, ఆగమన కాలంలో మొదటి ఆదివారం నుంచి దీనినే ఎదురు చూసే కాలం అని కూడా అంటాం. అంటే ఎదురు చూస్తూ మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఈరోజు 3వ వారంలో మనకు చెప్పేది ఏంటనంటే సంతోషించండి. దేన్ని బట్టి సంతోషించాలి? మనం ఈ లోకంలో చాలా రకాలైన ఆనందాలు మనకు ఉన్నాయి. నీ ఆనందం ఏంటి అంటే, మా నాయకుడు గెలిస్తే నాకు ఆనందం అని నువ్వు అంటావు, లేదు మా నాయకుడు ఇచ్చే 4,000 అంటే నాకు ఆనందం అని నేను అంటాను.
సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆనందం మనకు ఉంటుంది. లేదా కొంతమందికి ఎంటర్టైన్మెంట్, మూవీ చూస్తేనే ఆనందం, మరికొంతమందికి సెల్ ఫోన్ చేతిలో ఉంటేనే ఆనందం. ఇలా ఒక రకమైనటువంటి ఆనందాలు మనందరం కలిగి ఉన్నాం. కానీ ఈరోజు ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే ఆనందం. ఆ పాపకు ఆనందం ఏంటి? డబ్బులు వేసుకొని ఈ చర్చ్ అంతా తిరగటం, సోనుకి ఆనందం. ప్రైజ్ లార్డ్. మీ ఆనందం ఏంటి? పాప తిరుగుతున్నప్పుడు మీ కళ్ళನ್ನು అడిపెట్టి చూడటం మీ ఆనందం. ఇక్కడ ప్రార్థన జరుగుతున్నా, వాక్యం చెప్తున్నా కూడా అటే గుడ్లు అప్పగించి చూడటం మీ ఆనందం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మనిషికి రకరకాల ఆనందాలు మనకు ఉంటాయి. చాలా ఆనందాలు ఉంటాయి. ఒక మనిషికి ఉన్నటువంటి ఆనందం ఇంకొక మనిషికి దొరకదు. ఉదాహరణకి కొంతమందికి చర్చికి వస్తే ఆనందం, మరి కొంతమందికి చర్చికి వస్తే తర్వాత జరగబోతున్న పార్టీ ర్యాలీకి దూరం అవుతానేమన్న బాధ. ఇలా రకరకాల ఆనందాలు మనందరికీ ఉంటాయి. ఒకరికి ఒక రకమైన ఆనందం ఉంటే ఇంకొకరికి ఇంకొక రకమైన ఆనందం ఉంటుంది. ఈ ఆనందం ఇంకొకరి ఆనందంతో కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు. కానీ ఈరోజు చెప్తున్నటువంటి ఆనందం, ఈ వాక్యం పఠనాలు పలుకుతున్న మాట్లాడుతున్న ఆనందం నీ హృదయానికి సంబంధించింది. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించింది ఈ ఆనందం. ఎందుకనంటే ఈరోజు వాక్యంలో మనం చూసినట్లయితే మొదటి పట్టణంలోని ఎడారి సంతసించాలి. ఎడారి సంతసించడం ఏంటి? ఎడారి అని అంటే నీకు గుర్తొచ్చేది ఏంటి? బైబిల్ నుంచి ఇజ్రాయేల్ ప్రజలు ఎడారిలో నడిచారు వాళ్ళు. ఎడారి అంటే నీకు గుర్తొచ్చేది ఏంటి? క్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి ఎడారిలో ప్రార్థన చేశాడు. ఇలా ఎడారి అనంటే మనకు గుర్తొచ్చేది ఏందనంటే కష్టం. ఎడారి అంటే నీకు గుర్తొచ్చేది ఏందనంటే శ్రమ, బాధ. ఎడారి ఇంకొకటికి సాదృశ్యం ఏంటంటే పాపానికి కూడా సాదృశ్యం అంట ఎడారి. అలాంటి ఎడారిని ఈరోజు వాక్యం ఏమని చెప్తుందా అంటే ఆనందించమని చెప్తుంది. ఎడారిని సంతోషించమని కోరుతుంది. కారణం ఏంటంటే ఎడారి లాంటి మన జీవితాలు కూడా ఎందుకు సంతోషించమని ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతున్నది అని అంటే క్రీస్తు ప్రభు బాలయేసుగా జన్మించబోతున్నాడు కాబట్టి మీరు సంతోషించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరుభూమి అని అంటే అర్థం ఏంటి? మరుభూమి అంటే అర్థం ఏంటి? దేనికి ఉపయోగించినటువంటి భూమి, దేనికి ఉపయోగం ఉండదు అది. అక్కడ దాన్ని దేనికి వాడరు. ఎందుకంటే ఒకవేళ అక్కడ దేనన్నా ఏమైనా నాటినా లేదా పంట వేయడానికి పోయినా ఆ భూమి పంట వేయడానికి సరైనటువంటి స్థలం కాదు అది. ఆ మరుభూమిని కూడా ఈరోజు వాక్యం ఏమని చెప్తుందంటే అక్కడ కూడా ఫలం వస్తుందంట, పుష్పాలు వస్తాయంట, పూలు వస్తాయంట. ఎందుకు ఇవన్నీ ప్రభు చెప్తున్నాడు అని అంటే ఒకటే కారణం, ఒకటే రీజన్ ఏంటనంటే క్రీస్తు ప్రభు రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు ఎడారిలాగా నువ్వు కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, వేదనలో ఎవరికి చెప్పుకోలేనటువంటి వేదన నీకున్నా కూడా ఈరోజు ప్రభు చెప్తున్న ఒకే ఒక్క మాట ఏంటయ్యా అనంటే సంతోషించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆనందించు. రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవునిలో సంతోషించు. చెప్పండి ఒకసారి మీ ప్రక్కన వాళ్ళకి. ఒకసారి చూసి చెప్పొచ్చుగా. సంతోషించమని అంత కోపంగా చెప్తారు ఎందుకు? సంతోషించమని చెప్తున్నారు, కోపంగా చెప్తున్నారు. కొద్ది నవ్వుతూ చెప్పండి వాళ్ళకి. ప్రభువులో సంతోషించు. వాళ్ళకి వెళ్ళి చూసి చెప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఈరోజు క్రీస్తు ప్రభు మన మధ్యలో జన్మించబోతున్నాడు కాబట్టి సంతోషించాలి. చెప్పండి వాళ్ళకి వెళ్ళి చూడండి ఒకసారి. మీ ప్రక్కన వాళ్ళకి వెళ్ళి చూడండి. హలో, ఈరోజు దేవుని వాక్యం నిన్ను నన్ను సంతోషించమంటుంది. మీ నాయకుడి గురించి కాదు, మీ పార్టీ గురించి కాదు, దేవుణ్ణి బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి బాలయేసుగా
జన్మించబోతున్న యేసయ్యను బట్టి సంతోషించమని ఈనాటి వాక్యం తెలియజేస్తుంది. మీ పార్టీ డబ్బులు ఇచ్చినప్పుడు వచ్చే ఆనందం కాదు ఇది. కేవలం ప్రభు వచ్చినప్పుడు ప్రభు నుంచి మాత్రమే పొందుకునే ఆనందం. నీకు ఈ ఆనందం ఎక్కడా దొరకదు. కొంచెం ఒక చేతులు చెప్పండి, ఎక్కడా దొరకదు. ఈ లోకంలో ఎక్కడా కూడా ప్రభువిచ్చే ఆనందం దొరకదు. ఒక్క యేసయ్య దగ్గర మాత్రమే నీకు ఆనందం దొరుకుతుంది. ఆదివారం పూజకు వచ్చినప్పుడే ఈ ఆనందాన్ని నువ్వు గుర్తిస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆనందం అనేది ఒక మనిషికి చాలా ముఖ్యం. ఆ ఆనందం అనేది లేకపోతే మనిషిలో ఏముంటుంది? ఆనందం లేని దగ్గర ఏముంటుంది? బాధ ఉంటుంది, ఇంకా దుఃఖం ఉంటుంది, ఇంకా ఆనందం సంతోషం లేని మనిషిలో కావచ్చు, లేదా స్థలంలో కావచ్చు, ఏముంటుంది? దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, ఇంకా బూడిద, శూన్యమా? ఓకే, శూన్యమా. ఇంకా ఆనందం లేని దగ్గర ఇంకేముంటుంది? కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నిరుత్సాహం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉత్సాహం ఉండదు. ఈరోజు నువ్వు సాయంత్రం ఉదయాన్నే అందరితో కలిసి తిరుగుతున్నావు కదా, ఎందుకు తిరుగుతున్నావు? నీ ఫ్రెండ్ నీకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన పార్టీలో గెలుస్తాడని నమ్మకం, అవునా? ఆ ఆనందంతో నువ్వు తిరుగుతున్నావు. ఈరోజు నువ్వు కూడా క్రీస్తు ప్రభు దగ్గర ఆనందాన్ని పొందుకుంటావు. ఆ ఆనందం ఏంటంటే నువ్వు తిరిగినప్పుడు వచ్చే ఆనందం కాదు, నీకు ఎక్కడెక్కడో నుంచే వచ్చే ఆనందం కాదు. అది కేవలం ప్రభు ఇచ్చే ఆనందం. ప్రభు దగ్గర మాత్రమే పొందుకుంటా. నీకు కావలసిన మనసు గెలిచినప్పుడు కూడా అంత ఆనందం నీకు ఉండదు. అది కూడా కొద్ది రోజులు ఉంటుంది మహా అయితే. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థనకి బలి పూజకు వచ్చి ప్రార్థనలో పాల్గొంటూ దివ్య శరీర రక్తాలను స్వీకరిస్తూ ఈరోజు వాక్యాన్ని వింటూ నువ్వు ప్రభు నీకు ఇస్తున్న ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. చూసావా? ఈ ఆనందం నీకు ఈ లోకంలో ఎక్కడా దొరకదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం లేని దగ్గర దుఃఖం ఉంటుంది, నిరుత్సాహం ఉంటుంది. మన జీవితంలో ముందుకు వెళ్ళలేము. మన జీవితంలో ధైర్యంగా వచ్చిన కష్టాన్ని ఎదుర్కోలేము. ఒక మనిషిలో బాధ ఉన్నది, కష్టం, అసలు ఆనందమే లేకుండా బ్రతుకుతున్నారు అని అంటే తప్పకుండా ఆ మనిషి మన ప్రభువులో ఉన్న మనిషి కాదు. ఎందుకనంటే ప్రభువులో ఉన్న వ్యక్తులు ఎప్పుడైనా కూడా ఆనందిస్తారు. అది కష్టమైన, దుఃఖమైన, సంతోషమైన, ఏదైనా కూడా. ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి ఆత్మపరిశీలన చేసుకో. అవును కదా, ఒకవేళ అదే నిజమైతే మరి నేను కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నేను ఎట్లా ఉంటున్నాను? దేవుణ్ణి వదిలిపెడుతున్నానా? దేవునితో నడుస్తున్నానా? వాక్యాన్ని వింటున్నానా? ప్రార్థనకు వెళ్తున్నానా? ఆదివారం పూజలో పాల్గొంటున్నానా? లేదా అన్నీ వదిలేసి నాకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకెళ్తున్నా? ఎక్కడికి పోతుంది నా జీవితం అని ఒకసారి నీవు ఆత్మపరిశీలన చేసుకుంటే నువ్వెక్కడున్నావో నీకు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైన సహోదరి సహోదరులా, మనం దేవుడిస్తున్న ఆనందాన్ని గుర్తించాలి. ఈరోజు ప్రభు ఆనందించమని చెప్తూ ఆగమన కాలంలో మొదటి ఆదివారం నుంచి ఎదురు చూడమని చెప్తున్నటువంటి వాక్యం ఈరోజు మాత్రం ఆనందించమని చెప్తుంది. ఈరోజు మాత్రం సంతోషించమని చెప్తుంది. కారణం ఏంటనంటే నువ్వు ఇంకా నీ జీవితంలో ఎన్ని శ్రమలున్నా, బాధల్లో ఉన్న, కష్టాల్లో ఉన్నా కూడా నీకు గుర్తు చేస్తున్నది ఈరోజు వాక్యం. ఏంటి అనంటే త్వరలో నీ ప్రభు, నీ రక్షకుడు, నీ యేసయ్య, నీ బాలయేసు జన్మించబోతున్నాడని ఈరోజు వాక్యం గుర్తు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
మనం చాలా సందర్భాల్లో ఎన్ని వాక్యాలు విన్నా కొన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోతాం. ఈరోజు సువిశేషంలో మనం విన్నట్లయితే యోహాను గారు, బప్తిస్మ యోహాను గారు తన 2 శిష్యుల్ని క్రీస్తు ప్రభు దగ్గరికి పంపించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏంటనంటే, నువ్వు నిజంగా రావలసిన మెస్సయ్య నువ్వేనా అని అడుగుతున్నాడు. ఇదే బప్తిస్మ యోహాను కొన్ని సంవత్సరాల క్రితం 2 పుట్టక ముందు క్రీస్తు ప్రభు గర్భంలో ఉన్నప్పుడు, మరియ తల్లి గర్భంలో ప్రభు ఉన్నప్పుడు, తర్వాత ఎలిజబెత్ అమ్మ గారి గర్భంలో బప్తిస్మ యోహాను ఉన్నప్పుడు ఇదే యోహాను వాళ్ళ అమ్మ కంటే ముందుగా యేసయ్య ఎవరు అని గుర్తుపెట్టాడు, గంతులేసాడంట. మరియ తల్లి ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న శిశువు గంతులేసాడని వాక్యం చెప్తుంది. మరి అట్లాంటి గర్భంలో ఉండగానే ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టినటువంటి ఈ యోహాను గారు, బప్తిస్మ యోహాను గారు ఈరోజు మళ్ళీ ప్రభు దగ్గరికి మనిషిని పంపించేసి నువ్వు నిజంగా నువ్వేనా రావాల్సిన వ్యక్తి అని అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాట అనుమానంతో అడగలేదు. ఈ ప్రశ్న అనుమానంతో ప్రభు దగ్గరికి పంపించలేదు, కానీ కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాడు. ఎప్పుడైతే ఈ ప్రశ్న ప్రభుకి ఈ శిష్యులు ఇచ్చారో వెంటనే క్రీస్తు ప్రభు సమాధానం డిఫరెంట్గా ఇచ్చాడు. ఏం చెప్పాడంటే, ఇగో మీరేమైతే చూస్తున్నారో ఇక్కడ ఇవన్నీ తీసుకెళ్ళి యోహానుకి చెప్పండి అన్నాడు. కుంటివారు నడుస్తున్నారు, గురుడివారు చూస్తున్నారు, బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, ఎంతోమంది మారు మనసు పొందుకుంటున్నారు. ఇవన్నీ చెప్పమంటే యోహాను గారికి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయనకు అర్థమైంది, ఓకే ఈయనే రాబోతున్న మెస్సయ్య, కన్ఫర్మ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనం ఈరోజు యోహాను గారు కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాడు, కానీ మనం చాలా సందర్భాల్లో అనుమానంతో అడుగుతాం ప్రభు దగ్గరికి. అనుమానంతో వస్తాం, డౌట్ఫుల్తో వస్తాం. అవును ఇది నిజంగా ప్రభు చేస్తాడా, డౌట్తో వస్తాం. మనం రావాల్సింది అనుమానంతో కాదు, ప్రభు దగ్గరికి నమ్మి రావాలి, నమ్మకం ఉంచి రావాలి. నువ్వు ప్రభు మీదనే నీకు అనుమానం ఉంటే, ప్రభు మీదనే నీకు నమ్మకం లేకపోతే ఇంకెక్కడ నీకు నమ్మకాన్ని ఉంచగలవు? ఇంకా ఏ విషయంలో, ఏ మనిషిని, ఏ పరిస్థితిని నువ్వు నమ్మగలవు? నీ నమ్మకాన్ని నిలబెట్టగలిగిన వ్యక్తి యేసయ్య మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు నమ్మకం ఉంచాల్సిన వ్యక్తి యేసయ్య మీద మాత్రమే. యోహాను గారిలాగా నీకు కూడా ఎన్నో అనుమానాలు వస్తాయి. ఒకవేళ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ నువ్వు అట్లా ఒక్కొక్కసారి నీ విశ్వాసాన్ని నువ్వు అనుమానించుంటావు, నీలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు అనుమానించుంటావు. ఒక్కొక్కసారి ప్రభు నీలో ఉంచినటువంటి ప్రార్థన ఆత్మను నీవు అనుమానించుంటావు ఒక్కొక్కసారి. ఇవన్నీ పాప సంకీర్తన చేస్తున్నప్పుడు చెప్పాలి, ప్రభువా నేను ఎన్నో సందర్భాల్లో నువ్వు నాకు ఇచ్చిన విశ్వాసం ఫెయిత్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. విశ్వాసం అనేది దేవుని నుంచి వస్తున్న బహుమానం. నువ్వు ఆయన ఇచ్చిన బహుమానాన్ని నువ్వు అనుమానిస్తున్నావనంటే దేవుని అనుమానిస్తున్నట్లే. కనుక అది ప్రభువునికి వ్యతిరేకంగా పోతున్నట్లే. కాబట్టి పాప సంకీర్తన చేస్తున్నప్పుడు తప్పకుండా నువ్వు అక్కడ నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రభువా నేను ఎన్నో సందర్భాల్లో నా విశ్వాసాన్ని అనుమానించాను. నువ్వు ఎన్నో సందర్భాల్లో నిన్ను ఈ లోకానికి లేదా ఈ గ్రామానికి, ఆ ఇంటికి ఆ కుటుంబానికి తీసుకొచ్చాడు దేవుడు నిన్ను. దాన్ని కూడా నువ్వు అనుమానించుంటా. ఎందుకు తీసుకొచ్చావు ప్రభు అని, ఎందుకు నన్ను ఈ యొక్క ఊరికి నన్ను ఏమన్నా తప్పుగా పంపించావా, లేదా ఈ కుటుంబానికి, ఈ భర్త దగ్గరికి, ఈ భార్య దగ్గరికి నన్ను ఏమన్నా తప్పుగా రాంగ్ నెంబర్ పంపించావా అని అంటే లేదు. కానీ నువ్వు అనుమానించుంటావు. ప్రభు ఇచ్చిన జీవితాన్ని నువ్వు అనుమానించుంటావు. ప్రభు నీకు ఒక జీవితం ఇచ్చాడు, పిల్లలకి తల్లిగా, తండ్రిగా, ఈ కుటుంబాన్ని లేదా ఈ సంఘంలో పెద్దగా, ఒక భార్యగా, భర్తగా దేవుడు నీకు ఇట్లాంటి ఒక పిలుపునిచ్చుంటే ఆ పిలుపుని కూడా నువ్వు అనుమానించినట్లయితే పాప సంకీర్తనలో నువ్వు చెప్పగలగాలి, అవును ప్రభువా నేను ఎన్నో సందర్భాల్లో నా పిలుపుని అనుమానించాను. అది నీ వివాహ జీవితానికి సంబంధించిన పిలుపైనా, నా గురుత్వ జీవితానికి సంబంధించిన పిలుపైనా ఏదైనా కూడా అనుమానించి ఉంటే మన పాప సంకీర్తనలో ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును,
అవును ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు యోహాను గారికి ప్రభు ఇస్తున్న సమాధానం చాలా గొప్ప సమాధానం. ఇగో ఇవన్నీ జరుగుతున్నాయి, నీకు ఎన్నో సందర్భాల్లో నీ విశ్వాసాన్ని బలపరచడానికి, పెంపొందించడానికి నీ జీవితంలో కూడా అద్భుతం చేశాడు దేవుడు. చేయలేదా? చేశాడా లేదా? గట్టిగా చెప్పండి. ఆ అద్భుతం చూసిన తర్వాత యోహాను గారు నమ్మారు. ఎప్పుడైతే ఇగో కృంటివారు నడుస్తున్నారు, గ్రుడ్డివారు చూస్తున్నారు, బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, ఎంతోమంది మారు మనసు పొందుకుంటున్నారని ఇవన్నీ తీసుకెళ్ళి యోహాను గారికి చెప్పినప్పుడు యోహాను గారికి కన్ఫర్మ్ అయింది ఆయనే మెస్సయ్య అని. నీ జీవితంలో నీకు ఇచ్చిన విశ్వాసాన్ని నువ్వు అనుమానించావు. నీ జీవితంలో ప్రభు చేసిన గొప్ప గొప్ప అద్భుత కార్యాలను కూడా నువ్వు అనుమానించుంటావు, లేదనంటే మర్చిపోయి ఉంటావు. అవేమి నీ గుర్తుకు లేకపోతే నీ విశ్వాసం ఎలా పెంపొందుతుంది? అవేమని ఈరోజు యోహాను గారు నమ్మాడు. ఆయన ప్రభు చెప్పిన ప్రతి మాటను కూడా యోహాను గారు నమ్మారు. మరి నీ జీవితంలో ప్రభు చేసిన కార్యాలన్నీ అవును అద్భుతం చేశాడు అని నువ్వు చెప్తున్నప్పుడు నీలో ఉన్న విశ్వాసం పెరగాలి కానీ తగ్గిపోకూడదు. నువ్వు నోరు తెరిచి అవును నా జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేశాడని ఎంత ధైర్యంతో చెప్తున్నప్పుడు, నీ జీవితంలో అద్భుతం చేశాడని నువ్వు చెప్తున్నప్పుడు నీవు ఇంకా ప్రభువుకి దగ్గరగా ఉండాలి కానీ దూరంగా ఎట్లా అవుతావు? అవునా కదా? తలను ఊపండి కనీసం. అవునా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మన జీవితంలో చాలా సందర్భాల్లో ప్రభు నుంచి పొందుకున్న ఎన్నో విషయాలను నేను అనుమానించాను. ప్రభు నుంచి ప్రభు నిన్ను ఎన్నుకొని ఆయన ఈ యొక్క సంఘంలో సభ్యురాలుగా కథోలిక సంఘంలో నిన్ను ఉంచితే నువ్వు సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఒకవేళ నీకున్నట్లయితే ప్రభుని క్షమాపణ అడుగు. సంఘమంతా ఒక దగ్గర నిలబడితే లేదు నేను మాత్రం ఇంకొక దగ్గర నిలబడతా అని అందరికి వ్యతిరేకంగా నిలబడితే ఆలోచన చేయి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ప్రభు చూపించిన ప్రభు దగ్గర నుంచి అన్నీ పొందుకున్నాను నేను, కానీ ప్రభు ఇచ్చిన విశ్వాసాన్ని, ప్రభు నుంచి పొందుకున్న అన్నిటినీ నేను అనుమానిస్తున్నాను. నిన్ను నమ్మి నీకు జ్ఞానస్నానం ఇచ్చి, మొన్న భద్రమైన అభ్యంగం ఇచ్చి, దివ్య శరీర రక్తాలను నీకు ఇచ్చి, వివాహ బంధంలోకి నిన్ను నడిపించి, ఇవన్నీ కూడా నీకు చేస్తుంటే ఇవన్నీ మర్చిపోయిన నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నాకేం చేశావు, ప్రభువా నాకు ఈ కష్టం ఎందుకు ఇచ్చావు, ప్రభువా ఎందుకు నన్ను ఇలాంటి జీవితంలోకి నడిపించావు అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే రాంగ్. నువ్వు ప్రభు మాటల్ని, ప్రభు కార్యాలను నీవు అర్థం చేసుకోలేదు కాబట్టే ఇవన్నీ ప్రశ్నలు నీకు వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్తున్నది? అర్థమవుతుందమ్మా అందరికీ నేను చెప్తున్నది? మనం చాలా ప్రభు దగ్గర నుంచి పొందుకుంటాం కానీ వాటిని అనుమానిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చాలా తీసుకుంటాను ప్రభు దగ్గర నుంచి, ప్రభు సన్నిధి నుంచి. నా కుటుంబానికి కావాల్సింది, నా జీవితానికి కావాల్సింది అన్నీ పొందుకుంటాను, మళ్ళీ ప్రభుని అనుమానిస్తాను, మళ్ళీ ప్రభు కార్యాలను అనుమానిస్తాను, ప్రభు చేసిన గొప్ప గొప్ప కార్యాలను నా జీవితంలో అనుమానిస్తాను. నేను నాకేం చేయలేదుగా అంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పూజ బలిలో మనం ప్రార్థన చేస్తాం. ఏమని అనంటే, ప్రభువా నేను ఎన్నో సందర్భాలలో నువ్వు చూపించిన ప్రేమను, నువ్వు చూపించిన గొప్పతనాన్ని, ఆ ఉన్నతమైనటువంటి కార్యాలు నా జీవితంలో నువ్వు చేస్తుంటే వాటిని మర్చిపోయి అనవసరమైన వాటి కొరకు నేను ప్రాకులాడాను, అనవసరమైన వాటి కొరకు నేను పరిగెత్తాను, అనవసరమైన వాటి కొరకు నాకు అది లేదు, ఇది రాలేదు, అది కాలేదు అని నేను పరిగెత్తాను ప్రభు అని ప్రభు దగ్గర క్షమాపణ అడగడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు నుంచి మనం ప్రభువా నువ్వు చూపించిన మార్గంలో నడిచే కృప నాకు దయచేయండి ప్రభు అని ఈ పూజ బలిలో ప్రత్యేకముగా ప్రార్థిస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సర్వశక్తిగా
గలమైన సర్వేశ్వరుని కృపను కూర్చునిన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకు చంపే వాళ్ళకు తీర్పు చేయడం వచ్చును. పవిత్రాత్మని సృష్టించినారు. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం సృష్టించినారు. పాపుల మన్నింపుని సృష్టించినారు. శరీర ఉద్ధారణ సృష్టించినారు. నిత్య జీవని సృష్టించినారు. ఆమేన్. కూర్చుంటాం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి కలిపితేన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లు ప్రార్థింపము. ప్రభువుల నామస్తుతి మహిమ కలుగును. మన ప్రయోజనము కలుగును. తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కలుగును. ఈ కన్నుల ద్వారా ఇతరులను స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము నీకు ఎడతెగక సమర్పింపబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి అగునట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆది అందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతమూ స్తుతించుట ఎట్లనగా, ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్మ పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా దమన కుమార పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ప్రభు, ఈరోజు పూజ బలులు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించుము. ముఖ్యముగా ప్రభా, మా గ్రామంలో ఎల్లుండి జరగబోతున్న ఎలక్షన్స్లో ప్రభా నీ చిత్తమే జరిగించమని, నీవు ఏర్పాటు చేసిన, నీవు సిద్ధపరిచినటువంటి బిడ్డలనే ప్రభు మాకు నాయకులుగా మీరు ఏర్పాటు చేయమని ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలేకు మరియ మాతతోను, ఆమె భర్త పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమ.
లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించినటువంటి ఈ యొక్క పరలోక ప్రార్థన ఈనాటి పట్టణాల్లో మనం చూసినట్లు ఆనందించాలి. ప్రభు ఇచ్చే ఆనందం చివరి వరకు ఉంటుంది. కానీ మనం మనం ఎక్కడెక్కడైతే కావాల్సి తీసుకుంటున్నాం అక్కడక్కడ ఈ లోకానికి సంబంధించి అది కొద్ది కాలం, క్షణకాలం, అశాశ్వతమైనది. కనుక శాశ్వతమైన ఆనందం మనలో ఉండాలి అని ప్రత్యేకముగా ఈ వారంలో మనకు ఎలక్షన్ వస్తుంది కదా, మనకి కొన్ని గొడవలు అవుతూనే ఉంటాయి. మనకు కావలసిన వాళ్ళకి ఓటే లేదని, అదే లేదని, ఇదే లేదని. సో ఇవన్నీ కూడా టెంపరీ. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఓటేయలేదు కదా, మనం ఒకటి కాదు, ఇట్లా ఉండొద్దు. ప్రభు సన్నిధికి వస్తున్న బిడ్డలం మనందరం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇది ఓటక్ అనేది స్వాతంత్ర్యం. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వేసుకుంటారు. కానీ ఏది ఏమైనా దేవుని సన్నిధికి వచ్చి అది ఆ టైంకి అయిపోవాలి. బుధవారం కదా ఎలక్షన్, బుధవారం సాయంత్రానికి మొత్తం అయిపోవాలి. మళ్ళీ దాన్ని మనసులో పెట్టుకొని సంవత్సరాల తరబడి, నెలల తరబడి ఉంటే మన ఆరోగ్యాలు పాడైతే ప్రభు ఇస్తున్న ఆనందాన్ని స్వీకరించలేని మనసు మనకు తయారవుతుంది. కనుక ప్రభు ఇస్తున్న ఆనందం మనలో ఉండాలనంటే ఆ రోజు వరకు దాన్ని ఉంచేసి మళ్ళీ ఎప్పటిలాగా అందరితో కలిసి ఉండే మనసు మనకి ఇవ్వాలి అని ప్రత్యేకంగా ఈ పూజ బలిలో 2 చేతులు పైకి లేపి ఆనందకరమైనటువంటి ఈ ఆదివారం రోజున మనల్ని, మన కుటుంబాలని ఆ ఆనందంతో, పరలోక ఆనందంతో, ఆత్మీయ ఆనందంతో నింపాలి అని పరలోక ప్రార్థనను చేపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును కాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానమును తెలుపుకొందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరికీ పరిపూర్ణమైన పరలోక ఆత్మీయ ఆనందాన్ని వసకబోతున్నటువంటి గొప్ప దేవుడు. త్వరలో జన్మించబోతున్న ఆ బాలయేసును స్వీకరించడానికి మనందరము కూడా సిద్ధపడి ఉండాలని ఈ రోజున ప్రభు ఏర్పాటు చేస్తున్న విందుకు ఆహ్వానిస్తూ ఉండగా పిలువబడిన మనందరము ధన్యులము.
పోషకాహారముగా మేము సేవించిన దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్మ సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి ప్రభు ఇచ్చేటువంటి ఆనందములో జీవించండి. సర్వేశ్వరుడి